రాజేందర్ రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి పరామర్శ, పిల్లల చదువు, భార్యకు ప్రభుత్వ ఉద్యోగ కల్పనకు హామీ. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బేతెల్లి రాజేందర్ రెడ్డి కుటుంబాన్ని ఆదివారం మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాజేందర్ రెడ్డి పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటానని ఎమ్మెల్యే ప్రకటించారు. అలాగే ఆయన సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ప్రభుత్వంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించిన ఎమ్మెల్యే, అవసరమైన సహాయ సహకారాల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు ఉన్నారు. కాబట్టి ఒక అన్న ఉన్నాడు, అది సత్తాన చేస్తాడన్న నమ్మకంతో సార్ వాళ్ళకి ఎవరు వచ్చినా రాకుండా మీకు కూడా అట్లాంటి నాయకుడు కూడా రాడు ఇక్కడ ఈ విలేజ్ లో అయితే. అంతే, నేనైతే ఒకనే చెప్తున్నా సార్. ఎస్, నేను కాదంటలేను కదా. చేద్దాము, అన్యాయం నచ్చడానికైనా రాజేందర్ రెడ్డి నాకు ఇప్పుడు కాదు, గత 20 ఏళ్ళుగా నాతో ఉన్నాడు. మాట్లాడేది, ఎప్పుడు వచ్చినా షాప్లో కూర్చునేది, టీ తాగేది, మంచి వ్యక్తి. మొన్న ఎన్నికల్లో కూడా బాగా కష్టపడ్డాడు. అర్థమైందా? గోపాల్ రెడ్డి కూడా చెప్పిరంట. గోపాల్ రెడ్డి చెప్పిందా? అశోక్ రెడ్డి, సంపద రెడ్డి, మీరు మీకు ఉద్యోగం ఇప్పించాలి, ఆ ఇంటిని ఆదుకోవాలి, ఆ ఇంట్లో ఎవ్వరు లేరు, ఏం చదువుకున్నదని కలెక్టర్కి చెప్పి, అమ్మ మాకు ఏం పర్లేదు, ఇవి ఉంటాయి, కేసులు ఉంటాయి, కథ ఉంటాయి, చచ్చిపోయాడు, ఆ నష్టాన్ని మనం కూర్చోలేరు, ఆ ఇంటిని పోషించాలంటే ఆమెకి ఏదో అండదు మించాలి. మనం భూములు ఎన్ని ఉన్నాయో, జాగులు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. తన సర్పంచ్కి మొన్నటిదాకా చేసింది, ఇప్పుడు హస్బెండ్ లేడు అని చెప్పినాను. వాళ్ళందరూ కూడా చెప్పినాడు. నేను మా నాయకులకు, కార్యకర్తలకు ఈరోజు కోపం ఉంటుంది, రేపు పోయి మాట్లాడి ఆమెకు ఆర్థికంగా కూడా ఎంత అవసరం ఉంటే అంత సాయం చేయాల్సిందే, దాంట్లో డౌటే లేదు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా టోటల్గా ఎన్ని 10 లక్షలు ఖర్చు పెడితే 10 లక్షలు ఇద్దాము, 20 లక్షలు ఖర్చు పెడితే 20 లక్షలు ఇద్దామని చెప్పినా. నేను ఇవన్నీ కలెక్టర్తో మాట్లాడినా, అక్కడున్న ఏసీపీతో మాట్లాడినా, అందరితో మాట్లాడినమ్మా. నేను మాట్లాడకుండా ఉండలేదు, ప్రతి క్షణం ఉన్నా. కాకపోతే ఆవేశంలో ఉన్నారు, ఈ ఆవేశాన్ని నేను కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా లేట్ వచ్చిన దొరకడు, ఖచ్చితంగా దొరకడు. అది ఎవ్వరు కూడా తీర్చలేరు, దానికి ఎవ్వరు కూడా మనం తీర్చలేము. సరిగ్గా చేసిన దానికి మనకేం చేయలేము. ఆ భగవంతుడు నేను చల్లగా చూడాలి, నీ పిల్లలకు నువ్వు తోడుగా ఉండాలి, నీ పిల్లలను చదివించుకోవాలి. అందులోంచే కొంచెం ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తా. కలెక్టర్ అమ్మ కూడా నీ దగ్గరకు వస్తుంది, కలెక్టర్ అమ్మను కూడా తీసుకొచ్చి ఏదో ఒక ఆధారం చేసే ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం కాదు, ఖచ్చితంగా చేసుడే. మీ నాయకుడు మీరు ఏమైనా చేయాలి సార్, 100% చేస్తా. సుబ్రెడ్డి, నేను నిన్న కూడా చెప్పిన, ప్రజారాజ్యం నుంచి ఇంత నేను చూసిన సార్. అవును, తప్పకుండా తమ్ముడు, నేను డాక్టర్ని, ప్రాణం పోస్తూనే కానీ ప్రాణం తీయాలన్న ఆలోచన ఉండదు. అర్థమైందా? ఇంకో అల్లుడు కూడా నా దగ్గరనే జాయిన్ అయ్యిండు. తమ్ముడు జాయిన్ అయిపోయినప్పుడు కూడా నేను రాజేందర్ చెల్లె ఈ అన్న ఉన్నాడు, బాధపడు, సరేనా బిడ్డ? నువ్వేనా బిడ్డవు? ఏం చదువుతున్నారా? వరి కాకు, దేనికోసం వరి కాకు. ఎంతో మందిని చదివించిన నేను. నిన్న చెప్పిన అశోక్ రెడ్డి, బుక్స్ కొనిచ్చిన, ఫీజులు కట్టిన, క్యాలికట్ల ఎన్ఐటీలో బీటెక్ చేస్తున్నట్టు ఫీజులు కట్టిన. అర్థమైందా? ఇంకొక పిల్లోడు, ఇప్పుడు రంగిపల్లి పిల్లోడు, అమ్మ నాన్న కూలీ నాలు చేసుకునే జనం, వాళ్ళకు 4.5 లక్షల ఫీజు కట్టిన. 1 పైసా 2 పైసలు కాదు. నువ్వు మంచి చదువుకో, నీ చదువుకి ఏమి ఇబ్బంది ఉండదు, నేను చూసుకో, సరేనా? ఈ ఇయర్ ఫీజు హాఫ్ ఇయర్ నేనే కడతా, అందరి ముందు చెప్తున్నా, మళ్ళీ వెనుకపోయిట్టున్నా కాదు. లేదంటే ఇంకా 2 సంవత్సరాలుగా కోర్సు, 2 సంవత్సరాలకి నేనే కడతా. ఓకేనా? మాటలు చెప్పుతున్నా కాదు ఈ అంకుల్ అని గుర్తు.
ఒట్టి మాటలు చెప్పా, చిల్లర మాటలు చెప్పా, చిల్లర మాట్లాడ, అదేనా ఏం బిడ్డ? ఓకే అమ్మా వస్తా. సరే బాబు బాబు నానా నువ్వేం చదువుతున్నావు బిడ్డ? ఢిల్లీ డిఫెన్స్ బీటెకేనా? ఢిల్లీ డిఫెన్స్ ఢిల్లీ డిఫెన్స్ లో మన పిల్లల మంచిగా కోసం చదవండి. మా కుర్రాడు మీ పిల్లల కోసం నేను చూసుకున్నాను. వాళ్ళకి ఏం లేదు సార్, ఇన్కమ్ నానా, నేను మీరు అనుకున్నా కూడా తెలుస్తుంది. నేను చెప్తున్నా విను తమ్ముడు, నేను చేస్తాను. ఎంతో మందికి చేసినోని, ఎంతో మందికి చదువుకుంటే డబ్బులు ఇచ్చినోని, బుక్స్ కొని ఇచ్చినోని, అన్ని చేసినోని. వీళ్ళకి చేయనా? మీరు చేస్తారని నేను నమ్మకం ఒక్క నిమిషం అశోక్ రెడ్డి ఆగు. ఒక్క నిమిషం ఆగు అశోక్. అక్కనే. అమ్మా నాకు డబ్బులు లేకుండా అయిపోయింది కదా. అదే చెప్పు. చదువుకోవడానికి నేను తప్పకుండా చేస్తా. మీరు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా వీళ్ళని చదివిస్తా, సరేనా? ఓకేనమ్మా, వస్తా అమ్మా. రైట్.